గురువుగారు, ఈ పితృకార్యాలకు సంబంధించి మహాభారతం ఎటువంటి అంశాలను ప్రస్తావించింది? పితృకార్యాలు అనేవి శుభ కార్యక్రమమా, అశుభ కార్యక్రమమా? పితృకార్యక్రమం శుభ కార్యక్రమం. ఇందులో అశుభం అన్న శబ్దం లేదు. ప్రేత కార్యక్రమం అశుభం. అనాహూయాద్వరం గచ్చేత్ ఆహూతేపి శుభాని చ ఆహూయాద్ అనహూయాద్వా నగచ్చేత్ ప్రేతకర్మసు అని ప్రమాణం. శరీరాన్ని పార్థివదేహంగా మారిన శరీరాన్ని దహనం చేసిన అనంతరం 10 రోజుల పాటు మాత్రమే అశుభ కార్యం. తదుపరి మనం చేసేటటువంటి ధర్మకార్యాలలో 10వ రోజు నాడు కూడా శ్రాద్ధం చేసే సమయంలో పసుపు కుంకుమ ఆ వేదిక పైన అలంకరిస్తారు. చందనంతో మండపం ఏర్పాటు చేస్తారు. రుద్రరూపాన్ని ఆవిష్కరించే సమయంలో వసురుద్ర ఆదిత్య రూపాలుగా పితరులను నిర్ధూమధామంగా ఆలోచనలతో ఇలా చేసిన అనంతరం అది శుభకార్యం కనుకనే వివాహంలో కూడా శ్రాద్ధ మంత్రాలు ఇవన్నీ కూడా వస్తాయి. నాంది ముఖ నాంది ముఖ అంటూ చెబుతారు. ఇలాంటి ఈ తరుణంలో పితృకార్యం అనగానే పలువురిలో ఒక భయం. అలా కూడదు. నేటికి మహాలయ పక్షంలో గతించిన పితరులకు సంబంధించి కొన్ని ప్రాంతీయ ఆచారాలలో బియ్యం ఇవ్వడం అంటారు. మరికొన్ని ప్రాంతాలలో సాహిత్యం ఇవ్వడము అంటారు. ఇలా ప్రాంతీయ ఆచారాలకు లోబడి ఆ అందించేటటువంటి బియ్యము, పెసరపప్పు, కందగడ్డ, ఆకుకూరలు, బెల్లం ముక్క తప్పనిసరిగా ఉండాలి, పాలు ఉండాలి. వీటన్నింటినీ చేటలో అలంకరించి అర్హులైన వారికి అందించే సమయంలో స్వయం పాకం అంటారు. బెల్లం ఉన్నప్పుడు ఈ పదం స్వయం పాకం అనవలసి ఉంటుంది. అలా ఆ చేటలో ఇవన్నీ అమర్చిన అనంతరం ఆ చేటలో ఆగ్నేయ భాగంలో పసుపు కుంకుమ కూడా ఆ చేటలోనే ఉంచుతారు. ఏ దిక్కునైనా పర్వాలేదు, చేటలో పసుపు కుంకుమలు కూడా ఉంచాలి. అక్షింతలు, తమలపాకులు, వక్క, తాంబూలం ఇవన్నీ కూడా అందులో ఉంచాలి. ఎక్కడైతే పసుపు కుంకుమలు వినియోగిస్తారో అది శుభకార్యం. కనుక నిత్యమైనటువంటి పితృకర్మ కుదరని ఎడల నైమిత్తిక రూపంలో అమావాస్యలలో కానీ, లేదా మహాలయ పక్షంలో ఏదో ఒక రోజు కానీ, లేదా అమావాస్య నాడు కానీ ఏర్పాటు చేసేటటువంటి తరుణంలో స్వయం పాకం కావచ్చు, సాహిత్యం కావచ్చు, లేదా బియ్యం ఇవ్వడం కావచ్చు, పదాలు ఏవైనా కూడా ఇది శుభకర్మ. కనుకనే ఇలా అందించిన అనంతరం కర్త కుంకుమ పెట్టుకుంటాడు, ఇల్లాలు కుంకుమ ధరిస్తుంది. ఇంట్లో అంతా ఒక పండగ వేడుక వలె నిర్వహిస్తారు. భయపడే అవసరాలు లేవు. గతించిన పితరులను తలుచుకుని మనం ఇలా కర్మ చేసినట్లయితేనే వాళ్ళు ఆనందించి మళ్ళీ మన కుటుంబంలోనే జన్మిస్తారు. పుట్టే పిల్లలకు పోలికలు వెతుకుతూ ఉంటాం. తాతగారిలాగా, బామ్మగారిలాగా అచ్చం నీ బుద్ధులు ఎక్కడికి పోతాయి, మీ వాళ్ళే దిగారు. కోపాల్లో కూడా మాట్లాడే సమయంలో పోలికలే వెతుకుతూ ఉంటారు కదా. వాళ్ళే మళ్ళీ రావాలి. మనం కృతజ్ఞతాపూర్వకంగా పితృకార్యాలని భయంతో కాకుండా అభిమానంతో చేయాలి. కావలసిందల్లా ప్రేమ. కనుక పితృకార్యం శుభకార్యమే, అశుభం కాదు. ప్రేతకార్యం అశుభం. ఇది ప్రమాణం.